హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి శివరాత్రి కథ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పిన పవిత్ర గాథండి. శివరాత్రి అంటేనే ఉపవాసం, జాగరణ. ఇవి మిగతా పండుగలతో పోలిస్తే మహాశివరాత్రి రోజు ప్రత్యేకం. రాత్రి వేళ పూజలు ఆచరించడం ఈ శివరాత్రి పండుగ రోజు చూస్తాము. శివరాత్రి రోజు శివునికి బిల్వ పత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాల ధారణలు, విభూతి ధారణలు ఈ శివరాత్రి రోజు చేస్తూ ఉంటారు. అయితే కేవలం ప్రతిరోజులాగే ఏదో పూజలు, అభిషేకాలతో శివుడిని పూజించటమేనా? లేదా ఈ పండుగ వల్ల ఏమైనా ఇతర ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయా అని ఆలోచిస్తే ఉన్నాయి అనే సమాధానమే మనకు కనిపిస్తుందండి. అందుకే ఉదాహరణగా లింగ పురాణంలో ఒక చక్కటి కథ ఉంది. ఆ పరమశివుడు చెప్పిన కథ ఏమిటి అంటే, శివుడు ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదు అనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేనిదే ఏమీ జరగదనే విషయం ఈ సామెత ద్వారా మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం రోజు ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు. అయితే ఈ పర్వదినం రోజు ఏదో పూజ చేశామంటే చేశాం అన్నట్లు కాకుండా కఠినమైన భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. ఈ ప్రశ్నకు సమాధానం మనకు తెలియాలి అంటే సాక్షాత్తు పరమశివుడే మహాశివరాత్రి పూజ వ్రత విశిష్టతను ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పారట. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక బోయేవాడు ఉండేవాడు. వేట అనేది అతని వృత్తి. ప్రతిరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళటం, సాయంత్రానికి ఏదో ఒక జంతువుని చంపి తీసుకొచ్చి దానితో కుటుంబాన్ని పోషించుకోవడం ఇదే అతని దినచర్య. అయితే ప్రతిరోజు లాగానే ఒకరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళాడు. సాయంత్రం చీకటి పడుతున్నా కూడా ఆ రోజు ఒక్క జంతువు దొరకలేదు. దాంతో ఎంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. ఇంటికి వస్తున్న క్రమంలో దారిలో అతడికి ఒక సరస్సు కనిపించింది. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. రాత్రిపూట కదా, ఏదో ఒక జంతువు సరస్సు దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని, దానిని వేటాడొచ్చు అని భావించి ఆ సరస్సు పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. సరస్సు వైపు గమనించే క్రమంలో తన కంటి చూపునకు అడ్డంగా కొన్ని కొమ్మలు ఉండటంతో ఆ కొమ్మ ఆకులను తుంచేసి కింద పడేసి ఆ చెట్టుపై కూర్చున్నాడు. ఖాళీగా కూర్చోకుండా ఊతపదంగా శివ శివ అంటూ కాలం గడిపాడు. కానీ ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం. ఆ రోజు శివరాత్రి అనే విషయం కూడా అతనికి తెలియదు. ఆ రోజు రాత్రి కొంత సమయం గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగడానికి ఆ సరస్సు వైపు వచ్చింది. వెంటనే ఆ బోయేవాడు ఆ జింకకు బాణాన్ని ఎక్కుపెట్టాడు. అది గమనించినటువంటి ఆ జింక తాను గర్భం దాల్చాను అని తనను చంపకుండా వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే ఆ బోయేవాడి మనసు చాలా క్రూరం. కానీ ఆ జింక పరిస్థితిని చూసినటువంటి బోయేవాడు దాన్ని ఏమీ చేయలేక వదిలిపెట్టాడు. మళ్ళీ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మరికొంత సమయం గడిచింది. అప్పుడు మరో ఆడజింక అటుగా వచ్చింది. దానిని వేటాడదామనుకునే లోపు ఆ జింక కూడా మానవ భాషలో నేను నా భర్తను వెతుక్కుంటూ విరహంతో కృశించిపోయి ఉన్నానని, నా బక్కచిక్కిన శరీర మాంసంతో మీ కుటుంబానికి ఆకలి తీరదు కాబట్టి నన్ను విడిచిపెట్టమని కోరింది. అంతేగాకుండా మరికొంత సమయం వేచి చూడు. ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను. అప్పుడు సంహరించు అని వేడుకుంది. అలా ఆ జింకను కూడా విడిచిపెట్టడం జరిగింది. అలా మరికొంత సమయం గడిచేసరికి ఒక మగ జింక అక్కడికి వచ్చింది. ఇదే సరైన సమయం అని భావించి ఆ జింకను బాణంతో సంహరిద్దామని అనుకునే సమయానికి అది కూడా 2 ఆడజింకలు ఇటువైపు వచ్చాయా అని బోయేవాడిని అడిగింది. అప్పుడు బోయేవాడు అవును వచ్చాయి. తనను ఈరోజు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని కూడా చెప్పినట్లు మగ జింకకు చెప్తాడు. అవునా! అయితే ఆ 2 ఆడజింకలను ఒకసారి చూసుకొని వస్తానని, ఆ తర్వాత నన్ను సంహరించమని చెప్పి వెళ్ళిపోయింది. ఇంతలో తెల్లవారుజామున సూర్యోదయం సమయం ఆసన్నమైంది. ఇక ఆ బోయేవాడు వస్తామని మాటిచ్చి వెళ్ళిన 3 జింకల కోసం ఆశగా ఎదురుచూస్తూ ఆ చెట్టు మీదనే కూర్చున్నాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల రావడం కనిపించింది. దీనిని సంహరిద్దామని విల్లు ఎక్కుపెట్టగా, ఆ జింక కూడా తన బిడ్డను ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తానని, అప్పటి వరకు ఆగాలని చెప్పేసి వెళ్ళింది. అలా మరికొంత సమయం గడిచేసరికి ఆ 4 జింకలు బోయేవాడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అక్కడికి రావటమే కాదు, మొదట తనను చంపమంటే తనను చంపాలి అంటూ ప్రాధేయపడ్డాయి. ఆ సన్నివేశం కఠిన మనస్కుడైన బోయేవాడి మనసులో ఆలోచన మొదలై పరివర్తన వచ్చింది. అయితే ఆ రాత్రంతా బోయేవాడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం, అతడికి తెలియకుండానే శివ శివ అని శివనామస్మరణ చేయటం, తన కంటికి అడ్డు వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడవేయటం చేశాడు. కానీ ఆ చెట్టు కింద ఎప్పటిదో పాతకాలం నాటి ఓ శివలింగం ఉంది. అతడు చెట్టుపై నుంచి వేసిన మారేడు దళాలు శివలింగంపై పడ్డాయి. వేట కోసం 4 జాములు మెలకువతో ఉన్నాడు.
అతనికి తెలియకుండానే జాగరణ ఫలితం దక్కింది. ఎంతో క్రూరాత్ముడు అయినప్పటికీ అతడు చేసినటువంటి పుణ్యకార్యం వల్ల అతడికి తెలియకుండానే మనసు నిర్మలమైంది. పైగా ఆ 4 జింకలు సత్యనిష్టతో తిరిగి రావటం అతని మనసును పూర్తిగా మార్చివేసింది. అందులోనూ ఆ రోజు మహాశివరాత్రి. ఆ రోజు శివరాత్రి పర్వదినం అని అతనికి తెలియకపోయినా అనుకోకుండా చేసిన పుణ్యకార్యాల వల్ల అతడిలో సత్ప్రవర్తన కలిగింది. అప్పటినుంచి హింసను విడిచిపెట్టాడు. ఆ జింకలు సైతం సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ బోయవాడు సైతం మృగశిర నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. దీనిని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే హింస చేయాలి అని అనుకున్నప్పుడు ఒక్క క్షణం పాటు ఆలోచిస్తే మన మనస్సు ఆలోచన నుంచి మరలుతుంది. బోయవాడి విషయంలో కూడా అదే జరిగింది. ఇదే జింకలను చంపాలని అనుకోవడంలో జరిగిన కాలయాపన అతన్ని చివరకు అహింసామూర్తిగా, ధర్మాచరణమూర్తిగా నిలిపింది. సత్యం, అహింస మార్గాన్ని అనుసరించిన వారు స్థిరమైన కీర్తితో నిలిచిపోతారనే సందేశం ఈ శివరాత్రికి అర్థం మనకు కనిపిస్తూ ఉందండి. ఇదండి శివరాత్రికి సంబంధించిన కథ అయితే. మీకు ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమః శివాయ.